సో హైదరాబాద్ గురించి మీరు ఇంతలా డైవర్సిఫై నాలెడ్జ్ అయితే ఇస్తున్నారు, మీరు ఆల్ ఇయర్స్ కెరీర్ ఉంది మీకు. సో మీరు హైదరాబాద్ ని ఏ విధంగా చూస్తారు? మీ అబ్జర్వేషన్ లో హైదరాబాద్ గ్రోత్ ని సో పొలిటికల్ ఓరియంటెడ్ ఆర్ ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఈ గ్రోత్ అనేది ఇలాగే కొనసాగుతూ వెళ్తుంది అంటారా? గుడ్ క్వశ్చన్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రంగాన్ని తీసుకురావడం, దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకోవడం, అంటే ఎయిర్పోర్ట్ గానీ, ఔటర్ రింగ్ రోడ్ గానీ, ఐటీ గానీ ఎక్కడ కూడా ఆయన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకురాలి. పొలిటికల్ పార్టీలు కాకుండా కూడా పొలిటికల్ లీడర్స్ కాంట్రిబ్యూట్ చేయడంలో చాలా పెద్ద పాత్ర ఉంది. సో ఏదైనా ఐటీ రంగం ఎగ్జాక్ట్ హైదరాబాద్ గ్రోత్ కి దాని తర్వాత కేటీఆర్ గారు, కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్, ఈ ముగ్గురు కాంట్రిబ్యూషన్ హైదరాబాద్ నిజంగా గ్లోబల్ మ్యాప్ లో పెట్టడం మనం చెప్పుకోవాలి. ఎప్పటికైనా చరిత్రలో కేసీఆర్ గారు హయాంలో ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్ గా మున్సిపల్ మంత్రిగా కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన విజన్ 2020 ఆ టైంలో మనం 2026లో ఉన్నాం. ఆ రోజు 1997లో సైబర్ టవర్స్ శంకుస్థాపన జరిగింది. 99లో 2000లో ఓపెన్ అప్ అయింది బిల్ క్లింటన్ గారు వచ్చి. దాని తర్వాత ప్రభుత్వాలు మారినాయి. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు వచ్చి. మీరు చూసుకుంటే పొలిటికల్ పార్టీలకు అతీతంగా నగరం డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అనుకున్న నాయకులు ఈ ముగ్గురు.